స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్పై అయితే కత్తితో దాడి జరిగింది. అంటే ముంబైలోని వెస్ట్ బాద్రాలోని నివాసం ఉంటున్న సైఫ్ అలీ ఖాన్పై అయితే గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడని చెప్పాలి. బుధవారం అర్ధరాత్రి అంటే గురువారం తెల్లారుజామున ఉదయం 2:30 గంటల నుంచి 3:30 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించి దొంగతనం చేస్తుండగా అక్కడ ఉన్న పని మనిషి అయితే వెంటనే నిద్రలేచి అతన్ని అడ్డుకోబోయింది. దీంతో అంటే కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అదే సమయంలో వెంటనే సైఫ్ అలీ ఖాన్ నిద్ర లేచి ఆ దుండగుడిని పట్టుకునే క్రమంలో ఆ దుండగుడు సైఫ్ అలీ ఖాన్పై అయితే 6 సార్లు కత్తితో దాడి చేశాడు. అదేవిధంగా అంటే వెంటనే అక్కడున్న పని మనిషి అయితేనేమి సిబ్బంది అయితేనేమి ముంబైలోని లీలావతి హాస్పిటల్కి సైఫ్ అలీ ఖాన్ని తరలించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్కి ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. అంటే ఎంతో హై సెక్యూరిటీ ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ అనే చెప్పాలి. అలాంటి హీరో ఇంట్లోకి ప్రవేశించి దుండగుడు దాడి చేయటం అనేది అయితే మొత్తం బాలీవుడ్తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్నిటిని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ముంబైలోని స్టార్ హీరో అంటే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్కి అయితే ప్రస్తుతం ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుందనే చెప్పాలి. కొంతసేపటి తర్వాత అంటే లీలావతి హాస్పిటల్ వైద్యులు అయితే హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగుడు అంటే ఇంట్లో కరీనా కపూర్ లేని సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి అంటే ముంబై వెస్ట్ బాద్రాలోని 11వ ఫ్లోర్లో నివాసం ఉంటున్న సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేస్తుండగా అక్కడే ఉన్న పని మనిషి అయితేనేమి సిబ్బంది అయితేనేమి వెంటనే లేచి దుండగుడిని పట్టుకునే క్రమంలో సైఫ్ అలీ ఖాన్ అక్కడికి వెంటనే వచ్చేసి అతన్ని అదుపు చేసే క్రమంలో వెంటనే అతడిపై దాడి చేయడం జరిగిందని అయితే అక్కడ పని మనిషి అయితేనేమి సెక్యూరిటీ అయితేనేమి చెప్తున్నారు. అంటే ముంబై పోలీసులు దీనిపై చాలా లోతైన విచారణ కూడా చేపట్టారు. భద్రతా వైఫల్యం లోపించిందని పలువురు అయితే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా అంటే దాదాపు 6 చోట్ల కత్తితో తీవ్రంగా దాడి చేశాడని చెప్పాలి. ఈ 6 చోట్ల కూడా ముఖ్యంగా 2 చోట్ల అయితే తీవ్రంగా గాయం చేసినట్లు సర్జరీ కూడా కొనసాగుతున్నట్లు కూడా ఆ కుటుంబ సభ్యులు అయితే తెలిపారు. అదేవిధంగా అంటే ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడిందనే చెప్పాలి. స్టార్ హీరో అయినప్పటికీ కూడా ఎంతో హై సెక్యూరిటీ అంటే ముంబైలోని వెస్ట్ బాద్రాలోని సైఫ్ ఫార్చ్యూన్లో నివాసం ఉంటున్న 11వ ఫ్లోర్లో నివాసం ఉంటున్న సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిందనే విషయం తెలియగానే అటువైపు బాలీవుడ్ అయితేనేమి టాలీవుడ్ హీరోల నుంచి అయితేనేమి వెంటనే స్పందన అయితే వచ్చింది. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వెంటనే తన ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్పై దాడి జరగటం ఆశ్చర్యానికి గురి చేసిందని వెంటనే తను త్వరగా ఈ హెల్త్ కోరుకోవాలని ఆరోగ్యం బాగుపడాలని కూడా కోరుకున్నట్లు పోస్ట్ చేశాడు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్పై అయితే గురువారం తెల్లవారుజామున అంటే ఉదయం 2:30 గంటల నుంచి 3:30 గంటల మధ్య సమయంలో ఈ దాడి జరిగిందనే చెప్పాలి. అదేవిధంగా అంటే పోలీసులు మాత్రం అసలు దొంగతనానికే వచ్చాడా దుండగుడు లేదా ఏదైనా కుట్ర కోణంలో తనపై దాడి చేశాడా అనే విధంగా కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద కనుక అంటే కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనలు అయితే రాలేదు. కాకపోతే మాత్రం ముంబైలోని లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్కు శస్త్రచికిత్స జరుగుతుందనే చెప్పాలి. అదేవిధంగా సర్జరీ కూడా చేసే అవకాశం ఉన్నట్లు కూడా వైద్యులు ప్రకటించారు. ఇక ఈ విషయంపై అయితే మాత్రం పోలీసులు చాలా లోతైన విచారణ చేపట్టారు. అసలు ఎంతో హై సెక్యూరిటీ ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిందనే విషయం తెలియగానే కూడా ఒక్కసారిగా బాలీవుడ్ అంతా ఉలిక్కిపడింది. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్పై అయితే దాడి జరిగింది. అంటే తన భార్య అంటే సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ కానీ ఇటువైపు కుటుంబ సభ్యులు కానీ లేని సమయంలో ఈ దాడి జరగడంపై కావాలనే చేశారా అంటే ఏదైనా కుట్ర కోణం ఉందా అనే విధంగా కూడా పోలీసులు అయితే లోతైన విచారణ చేపట్టారని చెప్పాలి. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే బాలీవుడ్ నటులపై అయితే తీవ్రంగా ఒకవైపు గ్యాంగ్ అయితేనేమి మరోవైపు దుండకులు అయితేనేమి కాల్పులు జరుగుతున్న ఘటనలు అయితే వరుసగా వస్తూనే ఉన్నాయి. తాజాగా అంటే బాలీవుడ్ స్టార్ హీరో అనే చెప్పాలి సైఫ్ అలీ ఖాన్పై ఇలా కత్తితో దాడి చేయడం అనేది మాత్రం తీవ్ర చర్చనీయమైందని చెప్పాలి.